అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కానీ ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఒక రికగ్నిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ చదివే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నా. నేను ప్రత్యేకంగా దీని ద్వారా టీచర్స్ కానీ పేరెంట్స్ చెప్పదలుచుకుంటే మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నది దాంతో పాటు ఏ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మంది. రీసెంట్ గా నాకు ఒక్కసారి చూస్తే భయం వేస్తా ఉంటది. మొన్న నేను ఒక ప్రిజన్ విజిట్ కి వెళ్ళాను తిరుపతిలో. ప్రిజన్ విజిట్ వెళ్తే చాలా మంది ఖైదీలు అందరూ అలా నుంచున్నారు. నేను ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. నా కళ్ళు ఎందుకు ఒక అబ్బాయి మీద వెళ్ళింది. అబ్బాయికి హార్డ్లీ చూస్తే 20-21 సంవత్సరాలు ఉంటుంది. దగ్గరికి అంటే అబ్బాయి నెమ్మదిగా చీటింగ్ కేసు మేడం అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నా, చదువుకున్న పిల్లడిలాగే కనిపిస్తున్నాడు. ఏం చదువుకున్నావు అన్నా, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మేడం అన్నాడు. నా గుండు గుంచు కొట్టుకుంది, గట్టి కొట్టుకోవడం మొదలు. ఏం చేసావురా అన్న అంటే ఈ లోపు మా జైలర్ వచ్చి చెప్తున్నారు, మేడం ఏం లేదు మేడం, ఒక అమ్మాయి ఈ అమ్మాయి రిలేషన్ లో ఉండేవారు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది మేడం. ఆ అమ్మాయికి 18 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఈ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో. వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో చిన్న క్లాష్ వస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల వీడి మీద ఎవిడెన్స్ సూసైడ్ కేసు ఏర్పాటు చేసుకుని ఆ అబ్బాయి ఈరోజు జైల్లో ఉండే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకోటి కూడా చెప్తా, ఈ రోజుల్లోని 18 సంవత్సరాల లోపు ఆడబిడ్డలను ఎవరైనా కూడా గట్టిగా తట్టినా కూడా పోక్సో యాక్ట్ ఈ రోజుల్లో మొదలు పడుతుంది. నేను ఎందుకంటే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ చాలా చూస్తా. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాట్లు, చిన్న దాన్ని ఏమంటారంటే భావోద్వేగాన్ని ఆపుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకి పిల్లలు వచ్చాయి. ఈ రోజు గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. ఈ రోజు పుస్తకాల్లో మా టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్, మా అమ్మ ఏం చెప్తే అది కరెక్ట్ కాదు. ఈ రోజు పిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది. మీరు ఏం చెప్తారు, మీ అమ్మ ఇది తప్పమ్మా అంటే నీకు తెలియదు, మా టీచర్ ఇదే కరెక్ట్ అని చెప్పింది, నేను ఇదే మాట్లాడతాను అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. NDPS యాక్ట్స్, చిన్న పిల్లలు ఆ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చే ఆ 10 రూపాయలకు, 20 రూపాయలకు, 1000 రూపాయలకు, 2000 రూపాయలకు జీవితాలు నాశనం చేసుకుని ఇళ్లలో కూర్చుని అంటే జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి కూడా నేను చూస్తున్నా. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పనుండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రుల వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి. రీసెంట్ గా మా తిరుపతి SP గారు ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో 570 మార్కులు దాటి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇలాగే సన్మానం చేశారు మా తిరుపతి SP గారు. సో ఆ రోజు నేను చూస్తే నిజంగా చెప్పాలనిపించింది. పోలీస్ ఉద్యోగాలు అంటే పోలీస్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగమైనా అలాగే ఉంటుంది. అందులో కొంచెం పోలీస్ ఉద్యోగం అంటే ఇంకొంచెం టఫ్ జాబ్. ఒక హోంగార్డ్ కొడుకు, 2 కొడుకులు వచ్చాయి. ఒక అబ్బాయికి 10th క్లాస్ లో 582 మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్ లో ఇంకో అబ్బాయికి 982-83 మార్కులు వచ్చినాయి. వాళ్ళ నాన్న చేసే ఉద్యోగం హోంగార్డ్ ఉద్యోగం. అలాగే ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా, ఒక అబ్బాయి ICIC లో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది ఒక కానిస్టేబుల్ కొడుక్కి. అంటే ఇలాంటివన్నీ ఒక్కసారి చూస్తే అన్ని కూడా స్ఫూర్తిదాయకమైనవి. ఇక్కడున్న చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లలు అంటేనే మనం చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో నిజంగా ఇందాక మేడం అన్నట్టు ప్యాషన్ అయిపోయింది. ఈ రోజు కూలి పని చేసుకుని ఆ రోజు తీసుకొచ్చే పిల్లోడైనా నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడంటే నామోషి. అదే నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, టై కట్టుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, బస్సు మీద వెళ్తున్నాడంటే ఆడేం చదివినా చదవకపోయినా అదొక ప్రెస్టేజ్ కింద భావించే రోజులు. కానీ అది కాదు ప్రెస్టేజ్. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో నా కొడుకు చదువుతున్నాడు అనేది ప్రెస్టేజ్. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివి పాస్ అయ్యాడు అన్నది ప్రెస్టేజ్. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటేనే ప్రెస్టేజ్. ఈ రోజు ఆ పొజిషన్ కి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని రావాలి. దానికి తగ్గట్టుగానే టీచర్స్ అందరూ కూడా దయచేసి, ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాకు ఇద్దరికి బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఆ ఎన్రోల్మెంట్స్ లో అయితే, అడ్మిషన్స్ లో అయితే కొంచెం లాస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి డిప్యూటీఓస్, డిఓస్, ఎంఈఓస్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి డ్రైవ్ కూడా పెట్టి వీలైతే మా సహాయ సహకారాలు కూడా తీసుకొని ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేటట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఈ రోజు 10th క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చిన, ఇప్పుడు మీకు ప్రోత్సాహకాలు ఇచ్చిన, మీరు ఫర్దర్ స్టడీస్ కి ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బీటెక్లు, డాక్టర్లు ఇవే కాదు, ఐఏఎస్, ఐపీఎస్, వాటితో పాటు సీఏలు ఉన్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఉన్నారు. దయచేసి వాటి మీద కూడా కొంచెం టార్గెట్లు పెట్టండి. మాకు కూడా యువరక్తాలు కావాలి. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత దయచేసి, అంటే చాలా మందికి ఏంటంటే ఎమ్మెల్యేలు అనేసరికి పొలిటీషియన్స్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్. అది మీకు వచ్చిన ప్రాబ్లం కాదు, సినిమాలో చూపిస్తారు. సినిమాల్లో కూడా పొలిటీషియన్ విలనే, పోలీసులు విలనే, కలెక్టర్లే మంచోడు. మీరు ఏ సినిమా చూడండి, కలెక్టర్ గారు చాలా నీట్ గా ఉంటారు. అక్కడ ఆ పోలీసుని విలనగానే చూపిస్తారు, అటు పొలిటీషియన్ ఇంకా పెద్ద విలనగా చూపిస్తారు. కాబట్టి దయచేసి ఆ పోలీసు టీవీలో చూపించినట్టుగా, సినిమాల్లో చూపించినట్టుగా పొలిటీషియన్స్ ఎవరో విలన్లు కాదు. మీ గురించి అహర్నిశలు పాటుపడే వాళ్ళమే మేము. దయచేసి మీ అందరు ఆశీర్వాదాలతో ఇక్కడ నుంచున్న వాళ్ళని, మీకు ఏదో చేయాలని తపంతో ఉండే వాళ్ళవి. నేను కూడా మిమ్మల్ని అందుకే రాజకీయంగా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో ఎలా చేయాలి, అసెంబ్లీలోని ఎలా ఉండాలి, కనీసం ఎథిక్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మీ అందరికీ కూడా చాలా మందిని ఒక మాక్ అసెంబ్లీ చేసి అసెంబ్లీ ఎలా జరుగుతుందో కూడా స్టేట్ మొత్తంలో పిల్లలందరికీ కూడా చూపించే బాధ్యత గౌరవ లోకేష్ గారు తీసుకున్నారు. ఇంకొకటి కూడా రావాలి ఫ్యూచర్ లో, పిల్లలకి ఎలక్షన్ సిస్టమ్ కూడా తెలియాలి. ఇంతకుముందు నేను చదువుకునేటప్పుడు అయితే ఎలక్షన్ సిస్టమ్ ఉండేది, మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అప్పుడే పిల్లలకి ఎలక్షన్స్ అంటే ఎలా జరుగుతాయి, ఆ ఎలక్షన్ డ్యూటీలు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా తెలియాలి పిల్లలందరికీ కూడా. దయచేసి ఆ పరంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దయచేసి ఇక్కడ సన్మానం తీసుకొని పిల్లలందరితోని మా ఇద్దరు